ఒకప్పుడు మీడియా అంటే గుండెల నిండా ఊపిరి పీల్చుకుని నిఠారుగా నిలబడేవాళ్ళం. సూటిగా ఎదురోళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడేవాళ్ళం. ఇవాళ రోజున తల వంచుకు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చేసినటువంటిది మీడియా నైతికత. క్రమంగా మీడియా బానిసత్వం వైపుకి వెళ్ళిపోయింది. మీడియా అంటే ఇప్పుడు ఇదివరకటి రోజున మేము జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సగర్వం. ఇదివరకటి రోజున ఈ పేపర్ ఈ టీవీ ఛానల్లో పనిచేస్తున్నామంటే గర్వం. ఇవాళ రోజున మనం ఏ పేపర్లో పనిచేస్తున్నాం, ఏ టీవీలో పనిచేస్తున్నాం అంటే ఏ పార్టీనో వాళ్ళు చెప్పేస్తున్నారు క్లియర్గా. అబ్బాయి మాగా మీ అక్కడి నుంచి ఏం అట్లాంటిది ఉండదండి, చూస్తున్నాం కదండి అంటారు. అట్లాంటి స్టేజ్కి వచ్చేసింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ పార్టీలకు దాసోహమే కాదు, బలిసినోళ్ళకి బానిసత్వం చేస్తున్నారు. అదే సందర్భంలో ఒక బలిసినోడు పక్కన బానిసత్వం చేస్తూ ఇంకో బలిసినోడితో వాడిని విమర్శిస్తూ ఉంటారు. ఇదంతా ఒక బానిస భావజాలం. బట్ సోషల్ మీడియా ప్రస్తుతానికి ఇంకా యాక్టివ్గా ఉండటం వల్ల కొంత న్యాయం జరుగుతుంది. భగవంతుడు అనేటటువంటి వాడు ఉంటాడు, ధర్మం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే అధర్మం అగ్రభాగానికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ధర్మం అనేటటువంటిది తన పాదాన్ని బలంగా వేస్తుందనడానికి సాక్ష్యం ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఉండటం. ఆ రెండు వ్యవస్థలు కుప్పకూలుతున్నటువంటి వేళ ఈ వ్యవస్థ అనేది ఒకటి కాపాడే ప్రయత్నం చేస్తోంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం సినిమా సెలబ్రిటీలు అంటే ఆకాశం నుంచి ఊడిపడినటువంటి వాళ్ళు కాదని సోషల్ మీడియా పాఠం నేర్పింది. అల్లు అర్జున్ కుటుంబం ఈవేళ రోజున వెనక్కి తగ్గి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం, పరిహారాలు ఇవ్వడం అంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. లేకపోతే ఇదివరకటి రోజులు 1 లక్ష 5 లక్షలు అనౌన్స్ చేసి పడేసి అది కూడా ఇచ్చారో లేదో తెలియకుండా సాగిపోయేది. అలాంటిది పేపర్లో రాయకుండా ఉంటే చాలు, పేపర్లను కంట్రోల్ చేస్తే చాలు, ఏముండేది కాదు. ఇవాళ రోజున వచ్చేటప్పటికి సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు, నెగ్గతీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ 10 లక్షలు ఇవ్వడం ఏంటి, 25 లక్షలని ప్రకటించింది అన్నాక ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న ప్లస్ సుకుమార్ వెళ్ళటం, లేకపోతే 25 లక్షలు వాళ్ళు ఇచ్చారు, 50 లక్షలు వీళ్ళు ఇచ్చారు అన్నటువంటి లెక్క తెలిసేటప్పటికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. అట్లాగే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటటువంటి బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఇది నెంబర్ 1. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆ కౌశిక్ అనేటటువంటి పిల్లాడికి సంబంధించి ఏం జరిగింది, ముందైతే ఏది అతనికి సంబంధించి ఆదుకుంటానని హామీ ఇచ్చి ఆ పైన పట్టించుకోకపోతే ఇప్పుడు సోషల్ మీడియా నిలదీసింది, నెగ్గదీసింది. దాంతో అర్జెంటుగా ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యేందుకు అయినటువంటి ఖర్చు అంతా కూడా భరించారు. ఓవరాల్గా వాళ్ళందరూ భరించాలా, మాకేంటి బాధ్యత, లేకపోతే మా హీరోకి ఏంటి బాధ్యత అనొచ్చు. నువ్వు ఏ హామీ ఇవ్వకపోతే ఏ తప్పు లేదు, హామీ ఇచ్చాక అమలు చేయి. హామీ ఇవ్వకపోతే కనుక ఇవ్వమని చెప్పి ఎవరని చెప్పం. సోషల్ మీడియా దారికి తెస్తుంది వ్యవస్థని.